అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. సోషల్ మీడియా సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా ఫిల్మ్ స్టార్స్ కు సంబంధించిన మూవీ అప్డేట్స్ విషయంలో నెటిజన్స్ అతి ఉత్సాహం కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. అసలు టాక్స్ లో కూడా లేని కాంబోస్ ను తెర మీదకు తీసుకొస్తూ అభిమానులను డైలమాలో పడిస్తున్నారు. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు త్రివిక్రమ్. గుంటూరు కారం సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు. కానీ బన్నీ సడన్ గా లైనప్ మార్చేయడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కెళ్లింది. బన్నీ ప్రాజెక్ట్ డిలే కావడంతో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ హీరోగా చాలా మంది పేర్లు తెర మీదకొచ్చాయి. ముఖ్యంగా వెంకటేష్ హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. అయితే అలాంటిదేం లేదంటోంది గురూజీ టీం. సిద్ధు, జొన్నలగడ్డ, రామ్ లాంటి యంగ్ హీరోలతో త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేస్తున్నారన్న వార్తల్లోనూ నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. గురూజీ నెక్స్ట్ సినిమా పక్కా పాన్ ఇండియా మూవీనే, అది కూడా టాప్ స్టార్ తోనే ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు. ప్రెజెంట్ బన్నీ సినిమాతో పాటు రామ్ చరణ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు గురూజీ. ఇద్దరు హీరోల్లో ఎవరు ముందు ఫ్రీ అయితే వాళ్లతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తారు. అయితే ఆ సినిమా ఎవరితో అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్ కాస్త ముందుగానే మొదలయ్యాయి. మంగళవారం నందమూరి నటసింహం పుట్టినరోజు కావడంతో సోమవారమే అఖండ 2 తాండవం టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ టీజర్ అంచనాలను అందుకుందా? మరోసారి బాలయ్య నట విశ్వరూపం చూపించారా? ట్రాక్ చేద్దాం పదండి. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సీక్వెల్ కావాలి అన్న డిమాండ్స్ గట్టిగా వినిపించాయి. ఫైనల్ గా అభిమానుల కోరిక మేరకు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పట్టాలెక్కింది. మరోసారి బాలయ్య బోయపాటి కాంబో మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న అఖండ 2 తాండవం ప్రమోషన్స్ ను సోమవారం అఫీషియల్ గా ప్రారంభించారు మేకర్స్. తొలి టీజర్ తో అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. మరోసారి అఘోరగా కనిపించిన బాలయ్య టీజర్లో కనిపించిన కొద్ది క్షణాల్లోనే గూస్ బంప్స్ తెప్పించారు. బాలయ్య సినిమా అంటే పూనకం వచ్చినట్లుగా వర్క్ చేసే తమన్ నందమూరి తమన్ అన్న పేరు నిలబెట్టుకున్నారు. బాలయ్య ఎనర్జీని మ్యాచ్ చేసే బీజీఎంతో ఫ్యాన్స్ హార్ట్ బీట్ మరింత రేజ్ అయ్యేలా చేశారు. మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబో కావడంతో టీజర్లోనే ఆ రేంజ్ కనిపించింది. ఇక ఫుల్ మూవీ ఏ రేంజ్లో బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. పేరుకు వందల సంఖ్యలో సినిమాలు నిర్మాణంలో కనిపిస్తున్న సిల్వర్ స్క్రీన్ మీద స్టార్స్ సందడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. జూన్, జూలై నెలలో పక్కగా రిలీజ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేసిన సినిమాల విషయంలో ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. దీంతో సినిమా క్యాలెండర్ అంతా వీకెండ్ గానే కనిపిస్తోంది. జూన్ 12న రిలీజ్ కావలసిన హరిహర వీరమల్లు వాయిదా పడడం జూన్ క్యాలెండర్ మీద గట్టిగా ప్రభావం చూపించింది. పవన్ సినిమా బరిలో ఉందన్న ఉద్దేశంతో స్టార్స్ ఎవరు తమ సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు పవన్ కూడా తప్పుకోవడంతో ఒక్క కుబేర తప్ప చెప్పుకోదగ్గ సినిమా జూన్ క్యాలెండర్లో కనిపించడం లేదు. జూలైలో కూడా పరిస్థితి ఇలాగే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 2 సినిమాలు మాత్రమే పక్కాగా డేట్ లాక్ చేశాయి. జూలై 4న కింగ్డమ్, 11న ఘాటీ సినిమాలు రావడం కన్ఫర్మ్. కానీ మిగతా 2 వారాల్లో ఏ సినిమాలు ఉంటాయన్నది తేలడం లేదు. జూన్ నుంచి తప్పుకున్న హరిహర వీరమల్లు టీం జూలైలో ఆడియన్స్ ముందుకు రావాలని గట్టిగా ట్రై చేస్తుంది. ఈ సినిమా ఏ డేట్ ను సెలెక్ట్ చేసుకుంటుంది అన్న దానిపై మిగతా సినిమాల రిలీజ్ డేట్ డిపెండ్ అవుతుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న నితిన్ తమ్ముడు జూలై 4న రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ డేట్ అనౌన్స్మెంట్ తో రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది యూనిట్. సీనియర్ హీరోలు స్పీడ్ పెంచారు. ఏదో అడపదడప సినిమాలు చేయడం కాకుండా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్ లో సీరియస్ గా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. కథల ఎంపిక నుంచి సినిమా స్పాన్, జోనర్ ఇలా అన్ని విషయాల్లో మాకు మాత్రం ఏం తక్కువ అన్నట్టుగా దూసుకుపోతున్నారు. దీంతో టాలీవుడ్ స్క్రీన్ మీద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఫైట్ గట్టిగా కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న యంగ్ జనరేషన్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నా సీనియర్ హీరోలు మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకువెడుతున్నారు.
ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య ఈ విషయంలో మరింత అడ్వాన్స్డ్ గా ఉన్నారు. విశ్వంభర, అనిల్ రావుపూడి సినిమాలతో బిజీగా ఉన్న చిరు ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలయ్య కూడా అంతే స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. అఖండ 2 షూట్ లో పాల్గొంటూనే గోపీచంద్ మల్లేని కాంబినేషన్ లో భారీ హిస్టారికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. సోలోగా సినిమాలు చేయకపోయినా నాకు కూడా బిజీగానే ఉన్నారు. ధనుష్ తో కలిసి నటించిన కుబేరా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు రజనీ కూలీ మూవీలో గెస్ట్ రోల్ చేశారు. తన 100వ సినిమా కోసం బిగ్ ప్లాన్స్ లో ఉన్నారు కింగ్. ఇలా సీనియర్స్ అంతా వరుస సినిమాలతో కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నారు. సీనియర్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రెసెంట్ మన హీరోలంతా నాన్ స్టాప్ గా షూటింగ్లు చేస్తున్నారు. మెగా 157 నుంచి మహేష్ రాజమౌళి మూవీ వరకు ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏ హీరో ఏ లొకేషన్ లో ఉన్నారు చూసేద్దాం పదండి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ డెహ్రాడూన్లో జరుగుతోంది. ఇక ప్రభాస్ హీరోగా 2 సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. ది రాజా సాబ్ అజీజ్ నగర్లో, హను రాఘవపూడి మూవీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇక మహేష్ రాజమౌళి మూవీ వర్క్ కూడా అక్కడే జరుగుతోంది. శంకర్పల్లిలో జరుగుతున్న రవితేజ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు మాస్ మహారాజ్ రవితేజ. సితారా బ్యానర్లో నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న సినిమా వర్క్ శంషాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా కోసం ఎనికేపల్లిలో షూటింగ్ లో పాల్గొంటున్నారు గోపీచంద్. సాయి ధరమ్ తేజ్ హీరోగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తుక్కుగూడలో కంటిన్యూ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన కాంబినేషన్లో తెరకెక్కుతున్న తెలుసు కదా షూటింగ్ ఆరంగర్ కు షిఫ్ట్ అయిపోయింది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ వట్టినాగులపల్లి సెట్లో జరుగుతోంది. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అన్న ట్యాగ్ చాలా అరుదుగా వినిపిస్తోంది. 2 దశాబ్దాల క్రితం విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటారు. ఈ జనరేషన్ లో నయనతార మాత్రమే ఆ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మరి నెక్స్ట్ ఆ స్థాయిలో ప్రూవ్ చేసుకునే సత్తా ఉన్న బ్యూటీ ఎవరు? ప్రెజెంట్ సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అన్న స్టేటస్ ను ఒక్క నయనతార మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య సమంత ఆల్మోస్ట్ ఆ రేంజ్కు వచ్చేసినట్టుగానే కనిపించినా తర్వాత స్లో అయ్యారు. దీంతో నెక్స్ట్ నెంబర్ 1 రేస్ లో ప్రూవ్ చేసుకునే బ్యూటీ ఎవరన్న డిస్కషన్ మొదలైంది. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ రేస్ లో ప్రెజెంట్ ఉన్న హీరోయిన్లలో 2 పేర్లే మేజర్ గా వినిపిస్తున్నాయి. గ్లామర్ ప్లస్ టాలెంట్ తో దూసుకుపోతున్న రష్మిక మందన, మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి. ఈ ఇద్దరిలో ఎవరు లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ సాధిస్తారన్న చర్చ జరుగుతుంది. రష్మికకు నటిగాను మంచి పేరే ఉన్నా ఎక్కువ సక్సెస్ లో మాత్రం గ్లామర్ రోల్స్ తోనే వచ్చాయి. గ్లామర్ అన్న మాటకు చాలా దూరంగా ఉండే సాయి పల్లవి కేవలం తన నటనతోనే నెంబర్ 1 రేస్లోకి వచ్చారు. మరి ఇద్దరిలో ఎవరు ముందు లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటారో చూడాలి. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని మూవీ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.